చేసుకోవాలి. సమయం అనేటటువంటిది మనిషి జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎన్ని భూమి జాగలున్నా, నీకు ఎన్ని వజ్ర వైడూర్యాలున్నా, నీకు ఎంత బంగారం ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా, గతించినటువంటి క్షణాన్ని, గడిచినటువంటి ఒక సెకండ్ని కూడా నువ్వు తిరిగి తీసుకొని రాలేవు. నువ్వు ఎవరివైనా, నువ్వు ధనవంతుడివైనా, నువ్వు డాక్టర్వైనా, నువ్వు ఇంజనీర్వైనా, నువ్వు లాయర్వైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత ధనమున్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నేను దేశానికి ప్రైమ్ మినిస్టర్ అండి అయినప్పటికీ పర్వాలేదు, నువ్వు ఎవరైనా సరే గతించినటువంటి ఒక సెకండ్ని కూడా, ఒక క్షణాన్ని కూడా తిరిగి తీసుకొని రాలేవు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమిటి అనంటే, సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. నువ్వు